హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్ళాము. అక్కడ పెద్దమ్మ స్వామి, గంగమ్మ స్వామికి బియ్యము ఇచ్చాను. నేను ఉదయం 5 గంటలకు లేచి బోనాలు వండుకొని పెద్దమ్మ స్వామికి, గంగమ్మ స్వామికి బియ్యం ఇచ్చాను. ఇక్కడ నాకు సెంటిమెంట్ గల అమ్మవారు పెద్దమ్మ స్వామి. నేను నిత్యం కొలిచేదాన్ని. ఆమెకు టెంకాయ కొట్టకుండా ఆ ఊరు కూడా దాటను. అంత సెంటిమెంట్ ఆ దేవుడు. నాకు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు. ఆమె ప్రతి సంవత్సరము బియ్యం ఇచ్చేదాన్ని. అంత ఇష్టం. నా ఇంటి ఆడపడుచు ఆ అమ్మవారు. ఆమె పెద్దమ్మ తల్లి చెల్లి గంగమ్మ ఆమెకు పక్కనే ఉంటుంది. కాబట్టి అక్క చెల్లెళ్ళకు ఇద్దరికీ బియ్యము ఇచ్చాను. ఇద్దరికి టెంకాయలు కొట్టి ఇలా అమ్మవార్లకు వడినించినప్పుడు చాలా సంతోషంగా, ఆనందంగా నా మనసుకు అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం నాకు ఉన్నంతలో, నాకు దేవుడిచ్చినంతలో దేవుళ్ళకు వీళ్ళిద్దరికీ బియ్యం పోయడం నాకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి ఇలానే ఫాలో అవుతున్నాను. దేవుని దయ వల్ల వాళ్ళు ఇలాంటి శక్తి నాకు ప్రతి సంవత్సరం ఇవ్వాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూసేయండి. మరి అమ్మవారికి మేము ఎలా బియ్యం పోసాము, ఎలా చీరలు కట్టాము అని. ఇక్కడ కనిపిస్తున్నది మా చెల్లి కూతురు. చూడండి, బాణం కూడా దించలేదు ఆ పాప, అలాగే ఎత్తుకొని ఉంది. నేను చూసి అలాగే ఎత్తుకున్నావా అని తీసి దించి పెట్టాను. ఇక్కడ కనిపిస్తున్నది మెట్ల కింద దగ్గర ఉన్నది మా అమ్మ. చూడండి, మా చెల్లి కూతురు పోతురాజును పూజించమంటే ఎలా పూజిస్తుందో. మేము ఎలా బియ్యం పోసామో చూసేయండి మా పద్ధతిలో. ఆ రోజు సాయంకాలమే మా చెల్లి కూడా పెద్దమ్మకు, గంగమ్మకు వడినించింది. చూసేయండి మరి. మా చెల్లి తెచ్చిన చీర, బియ్యము. పెద్దమ్మ స్వామికి నేను పొద్దున మిస్ అయ్యాను వీడియో తీసుకోవడము. హడావిడిగా రావడం వల్ల మార్నింగ్ 7 లోపలనే వడినించాలనే ఉద్దేశంతో నేను వీడియో తీసుకోలేదు. అందుకోసమే పెద్దమ్మ స్వామిని మాత్రమే తీశాను. ఇక్కడ మా చెల్లి సాయంకాలం బియ్యం పోయడం వల్ల నేను వీడియో తీసుకున్నాను. మా చెల్లినే కట్టి వడినించమని చెప్పాను. ప్రతి సంవత్సరం నేను వస్తాను, కానీ మా చెల్లి ఏదో దేవుణ్ణి మొక్కుకుందంట. తాను మొక్కుకున్న కోరిక తీరిందని పెద్దమ్మ స్వామికి వడినించుతుంది. అందువల్ల ఒకే రోజు మేము ఇద్దరము పెద్దమ్మకు, గంగమ్మ స్వామికి వడినించాము. చూసేయండి మరి మేము ఎలా వడినించామో, ఎట్లా చీరలు కట్టామో, ఎలా ఉందో. మా గ్రామ దేవత పెద్దమ్మ స్వామి. మా ఊర్లో సెంటిమెంట్ అయిన గల దేవుడు ఎవరంటే పెద్దమ్మ స్వామి. ఎందుకంటే ఊరికి నడి మధ్యలో ఉంటుంది. ఎక్కడికి పోవాలనే కానీ పెద్దమ్మ స్వామిని దాటుకొని మేము వెళ్ళాలి. అందుకోసం మాకు చాలా చాలా పవర్ఫుల్ అయిన దేవుడు అని అడిగితే పెద్దమ్మ స్వామి అని మేము ఖచ్చితంగా చెప్పగలము. ఆమె కోరిన కోరికలు కొంగు బంగారం చేస్తుంది అని మా నమ్మకం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్లు ఉంటాయండి. మాకైతే అలానే సెంటిమెంటు. పెద్దమ్మ స్వామి అంటే మాకు ఎంతో ప్రీతి, ఎంతో ప్రేమ. ఆమె అంటే ఎంతో భక్తి. యాక్చువల్లీ మా చెల్లి రేపు పోద్దాం అనుకుంది. నేను ఒకరోజు ముందు, తర్వాత అమ్మాయి పోయాలి పెద్దమ్మ స్వామికి బియ్యం అనుకుంది. కానీ మా ఊరు చిన్న పల్లెటూరు కాబట్టి పూలదండలు దొరకవు కాబట్టి నేను వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను. మా చెల్లి అయితే మళ్ళీ నెక్స్ట్ డే వస్తానని మా ఊర్లో వచ్చింటే ఒక ఆమెకు పూల ఆమెకు రేపు తీసుకొని రండి అని చెప్పింది. కానీ మా చెల్లి ఏమనుకుందో ఏమో కానీ నేను పోసిన రోజే సాయంత్రమే అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకొని పెద్దమ్మ స్వామికి బియ్యం పోయాలని అనేసుకుంది.
అనేసుకోవడం వల్ల, అందుకే నేను పొద్దున వేసిన దండ కాబట్టి అది సాయంత్రం వల్ల ఎండకు బాగా ఖరాబ్ అయిపోయింది దేవుని దగ్గర. ఆ అమ్మాయి మళ్ళీ మరుసటి రోజు తెచ్చిన దండలు తెచ్చి వాళ్ళ కూతురు, ఇద్దరు కూతుర్లు వచ్చి పూలదండలు వేసి దేవునికి మళ్ళీ నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేసారు. సరే మరి చూసేయండి మళ్ళా మా చెల్లి ఒడిబియ్యము ఎలా పోసింది, మా చెల్లెల కూతుర్లు ఎలా పోసినారు అని చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం ఒక గంట నాక 8 గంటలప్పుడు అక్కడ చీర ఇప్పుకొని ఆ చీర కట్టి ఆ జాకెట్ గుట్ట ఒడిబియ్యం అన్నీ కట్టి సొలానికి గట్టి తెచ్చుకోమా నువ్వైనా ఒడిబియ్యం అట్టనే పెట్టి గంట అన్నాక ఇంట్లో పెట్టుకుంటే మంచిది పెద్దమ్మాయి. కొత్తరాజు గెట్టరి అమ్మా ఎవరు చూస్తారమ్మా మనమే చెప్తా అడుగుతా ఏంటో చాలు. ఏంది చాలు ఇంకా నీళ్ళు వేసేదిరా నువ్వు వేసి చూడు నేను ఇదాన్ని కొడుతుగా ఇది నా ఊరని ఇది నా ఊరని